బీసీ సమీక్షా సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు, సంబంధిత అధికారులు ఆదరణ 3 పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోవటం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యావత్ బీసీ సమాజం కూడా చాలా హర్షం ప్రకటిస్తా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే బీసీ సోదరులకు అండగా ఉండే పథకమే ఆదరణ పథకం. ఆ ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల్లో ఎక్కువ మంది కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకుని జీవనం చేస్తా ఉన్నారు. వారు ఇంకా అభివృద్ధి చెందాలంటే వారికి ఆధునికమైనటువంటి వాళ్ళ కుల వృత్తుల్లో, చేతి వృత్తుల్లో ఆధునిక పనిముట్లు ఇచ్చినట్లయితే నైపుణ్యంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతారు, ఆర్థికంగా ముందుకెళ్తారని చెప్పి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఆయన పెట్టినటువంటి పథకం ఏదైతే ఉందో దాన్ని తిరిగి 14-19 మధ్యన ఈ రాష్ట్రంలో ఆదరణ 2 పథకంగా కూడా ఆయనే ప్రవేశపెట్టారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా.